మాటలతో మంటలు పుట్టించిన కత్తి మహేష్ ఎట్టకేలకు ఉమ్మెత్తబడ్డాడు. తనపై కోడిగుడ్ల దాడి జరిగిందంటూ ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడు. అంతేకాదు 4 నెలలుగా తాను చేస్తున్న విమర్శలు పక్కన పెట్టి పవన్ అభిమానులతో సెల్ఫీలు, స్వీట్లు, అబ్బో మనం చూస్తున్నది కత్తినేనా అన్నట్టు వాతావరణం మారిపోయింది. కాటమరాయుడు రివ్యూతో కత్తి, పవన్ ఫ్యాన్స్ మధ్య వివాదం మొదలైంది. చినికి గాలివానలా మారింది. ప్రొఫెషనల్ వార్ కాస్త పర్సనల్ అయిపోయింది. వ్యక్తిగత విమర్శలతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. మొదట్లో ఈ రచ్చ చూసి అంతా ఎంజాయ్ చేసినా రాను రాను నెటిజన్లు విసిగిపోయారు. ఇక ఈ గొడవకు ఫుల్ స్టాప్ లేదా అని సోషల్ మీడియాలో పోస్టింగ్స్, వీడియోలు పెట్టారు. ఇలాంటి టైంలో తనపై కోడిగుడ్ల దాడి జరిగిందంటూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో అబ్బో ఈ రచ్చకు ఫుల్ స్టాప్ ఉండదా అనుకున్నారు. వరుస ఛానల్స్లో డిస్కషన్స్లో పాల్గొన్న కత్తి పవన్ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి తెచ్చారు. దీంతో జనసేన పార్టీ తరపున 2 ప్రెస్ నోట్లు రిలీజ్ అయ్యాయి. ఎవరో ఏదో విమర్శలు చేసినంత మాత్రాన వాటికి అనవసరంగా ఆవేశానికి గురి కావద్దని, స్పందించొద్దని ఫ్యాన్స్ కు సూచించారు. అయినప్పటికీ వివాదం కొనసాగుతుండటంతో పవన్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. కత్తితో చర్చలు జరిపారు. అదే సమయంలో కత్తిపై దాడి కేసులో 2 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఎవరూ ఊహించని విధంగా కత్తి మహేష్, పవన్ అభిమానులు కలిసి వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని, విమర్శలు చేసుకోవడం పక్కన పెట్టాలని రాజీ ప్రయత్నాలు చేశారు. అయితే పవన్ సినిమా, రాజకీయాలకు సంబంధించిన విమర్శలు చేస్తానని, వ్యక్తిగత విమర్శలు మాత్రం తాను చెయ్యనని కత్తి ప్రకటించారు. తనపై కోడిగుడ్లతో దాడి చేసిన వారు పశ్చాత్తాపం వ్యక్తం చేయటం వల్లే తాను చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. శిక్షించడం కంటే వారిలో మార్పు తీసుకురావడం నా నైతిక బాధ్యత అన్నాడు. మొత్తానికి పవన్ అభిమానులు వర్సెస్ కత్తి మహేష్ మధ్య నడుస్తున్న మాటల యుద్ధం తాజా పరిణామాలతో సమసిపోయినట్లు చెబుతున్నారు. మరి ఈసారి కత్తి ఎలాంటి ట్వీట్స్ చేస్తాడో, పవన్ ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉండబోతోందో, అప్పటికి కానీ పరిస్థితిలో మార్పు వచ్చిందో లేదో చెప్పలేం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.